హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు పిల్లల కోసం సేఫ్టీకి దానికోసం ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ నేను టైప్ చేయండి ఇంటర్నెట్ గార్డ్ అని టైప్ చేసి దాన్ని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసాను కాబట్టి చూడండి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే ఇంటర్ఫేస్ ఎట్లా ఉంటుంది, ఆఫ్లో ఉంటుంది. అది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి మీకు యాప్లు అన్నీ కనబడతాయి. మీ మొబైల్స్లో యాప్లు అన్నీ కనబడతాయి. ఇక్కడ వైఫై పక్కన వచ్చేసి నెట్వర్క్ ఉంటుంది. మీరు వాటి మీద క్లిక్ చేస్తే మీకు మీ పిల్లలు ఎక్కువగా ఏది చూస్తున్నారో చూడకూడదు అనుకుంటున్నారో యూట్యూబ్ కానీ అట్లా మీరేం చేస్తారంటే అక్కడ వైఫై మీద, ఇంట్లో వైఫై కనెక్షన్ ఉంటే వైఫై మీద, నెట్ ఉంటే నెట్, రెండింటిని వాటి మీద టిక్ చేయండి. టిక్ చేస్తే ఆటోమేటిక్గా వైఫై నెట్ అనేది ఆగిపోద్ది. యూట్యూబ్ ఆపేసి చూడండి. యూట్యూబ్ ఆపేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ చేస్తే యూట్యూబ్ అనేది మనకి ప్లే అవ్వదు అనమాట. చూడండి ప్లే అవ్వదు. అంటే మీరు నెట్ ఆపేసారు అనుకుంటున్నారేమో. చూడండి నెట్ కూడా చూపిస్తాను మీకు. అదిగో పైన మొబైల్ నెట్ ఆపేసాను, మళ్ళీ ఆన్ చేశాను. చూడండి ఆన్ చేసినా కానీ నెట్ అనేది రాదు. మీరు ఆ యాప్ ఒకవేళ పిల్లలు చూస్తారేమో అనుకుంటే మీరు వచ్చేసి ఇక్కడ మళ్ళీ చూడండి ఇన్స్టాగ్రామ్ కూడా చూపిస్తున్నా. ఇన్స్టాగ్రామ్ కూడా ఓపెన్ చేస్తే మనకు ప్లే అవుతూ ఉంటాయి కదా, మామూలుగా నెట్ లేకపోయినా ప్లే అయితే ఇంకా పైకంటే ప్లే అనేది కావాలన్నమాట. అట్లా దానికోసం ఏం చేస్తారంటే మీరు మళ్ళీ హైడ్ చేయండి. ఆ యాప్ ఒకవేళ కనబడదు అనుకుంటే హైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ కూడా చూడండి, ఇన్స్టాగ్రామ్ కూడా ఆఫ్ చేస్తున్నాను. చూడండి ఇన్స్టాగ్రామ్ ఆఫ్ చేస్తా. ఇందాక సేమ్ వైఫై నెట్ రెండు ఆపేస్తాను. చూడండి ఇప్పుడు మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ప్లే కాదు. ఇంకా చూడండి ఇంకా పైకండి ఇంకా ప్లే కాదు. ఎందుకంటే అంత ముందు ఉన్నాయి ప్లే అవుతుంటాయి కదా ఆటోమేటిక్గా. ఇంకా అనేది నెట్ రాదు దానికి. అట్లా మీరు మీ పిల్లల కోసం ఇంట్లో పేరెంట్స్ కానీ ఇంట్లో ఉన్న ఎవరన్నా కానీ వాళ్ళకి మనం తెలియకుండా అట్లా నెట్ ఆపేసేయచ్చు అనమాట, చూడకుండా. దానికోసం ఏం చేస్తారంటే ఆ యాప్ని హైడ్ చేయాలనుకుంటే మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్ ఓపెన్ చేసుకొని సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్స్ చూసుకోండి. సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసి కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ప్రైవసీ అని ఉంటుంది. ప్రైవసీ మీద సెక్యూరిటీ మీద క్లిక్ చేయండి. సెక్యూరిటీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కిందకు వస్తే ఇక్కడ చూడండి ప్రైవసీ యాప్ ఎన్యుమరేషన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది. అది టర్న్ ఆన్ చేసుకోండి. టర్న్ ఆన్ చేసుకున్న తర్వాత ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత యాప్ హైడింగ్ అని ఉంటుంది కదా, యాప్ లాక్ వేసుకోవచ్చు టైం పెట్టేసి. అట్లా ఓపెన్ చేస్తే అది కింద యాప్ హైడింగ్ అని ఉంటుంది. హైడింగ్ తర్వాత దాన్ని క్లిక్ చేసుకొని మన యాప్ని, ఇప్పుడు మనం చేసుకున్న యాప్ని ఇంటర్నెట్ గార్డ్ అని ఉంది కదా, దాని మీద ఆ యాప్ని హైడ్ చేయొచ్చు అనమాట. కన్ఫర్మ్ చేసేస్తే హైడ్ చేస్తే ఆ యాప్ అనేది మనకి కనబడదు అనమాట. పిల్లలకి ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికైనా చూసినా ఆ యాప్ అనేది కనబడదు. వాళ్ళు అన్ఇన్స్టాల్ చేయడానికైనా మళ్ళీ మనం చేసుకోవాలంటే సేమ్ అదే ప్రాసెస్. సెట్టింగ్లోకి వెళ్ళేసి మళ్ళీ సేమ్ అట్లానే ఓపెన్ చేసేసుకొని మళ్ళీ సేమ్ అదే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సేమ్ అట్లానే ఇంకా అది ఆపేసుకోటి ఇట్లా ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకా సేమ్ దాంట్లోకి సెట్టింగ్స్లోకి వెళ్ళి మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ ఆన్ చేసుకుంటే మళ్ళీ ప్లే అవుతుంది. చూడండి యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాం. యూట్యూబ్ చూడండి ప్లే అవుతుంది. ఇప్పుడు మళ్ళీ అట్లా ప్లే అవుతుంది అనమాట. మనకి ఏది కావాలంటే ఆ యాప్లో దేనికి కావాలంటే దానికి ఇంటర్నెట్, వైఫై అంటే వైఫై అనేది
ఆటోమేటిక్గా ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఇంట్లో పిల్లలు ఎక్కువగా చూస్తున్నారు అనుకుంటే మనం నెట్ అనేది వైఫై అనేది ఆఫ్ చేయొచ్చు మనం. వాళ్ళు ఏందా రావట్లేదు అని చెప్పేసి పక్కన పడేసి వెళ్ళిపోతారు. నెట్ రావట్లేదని. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట సింబల్ నొక్కి అందులో నోటిఫికేషన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.